మనకి ఒక లెగసీ ఉన్నది, ఒక వారసత్వ రాజ్యం ఉంది. మధ్యలో 2000 సంవత్సరాలు బానిసలం కావచ్చు, కానీ బానిసల యుగానికి ముందు రాజ్యం ఉంది. మళ్ళీ ఆ రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోవాలి. అలాంటి రాజ్యాన్ని తిరిగి సంపాదించడానికి కూడా కొంతమంది వీరులు ఉన్నారు మన జాతుల్లో. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క విరోచిత పోరాటం అనేక అణగారిన వర్గాలని కలుపుకొని ఆనాడే రాజ్యాన్ని సాధించడానికి మొఘల్స్ మీద, అగ్రవర్ణాల మీద, రెడ్డి వెలమల మీద యుద్ధం చేసి గోల్కొండ కోట మీద జెండా ఎగరేసినటువంటి ఒక మహావీరుడి, ఒక గౌడ సోదరుడి యొక్క వీరగాథని వివరించాలి. పండగ సాయన్న అనే ముదిరాజు యొక్క వీరగాథని వివరించాలి. ఎప్పుడో 700 ఏళ్ల క్రితం వెలమరాజుల ప్రతాపరుద్రుడి మీద యుద్ధం చేసిన మేడరాజు సమ్మక్క సారలక్క యుద్ధాన్ని వారసత్వంగా వివరించాలి. చాకలి ఐలమ్మ భూపోరాటాన్ని వివరించాలి. పద్మశాలి కులంలో పుట్టిన కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క రాజ్యంలో తన వాదనని వారసత్వంగా వివరించాలి. ఇట్లా ఈ వారసత్వ సంపదను కూడా వివరిస్తూ రాజ్యాన్ని చిక్కించుకునేటువంటి ఒక మార్గాన్ని ఈ ప్రజలకి స్ఫూర్తినిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం పట్ల కూడా రాజ్యంపై పోరాడుతూ సమ్మిళితంగా రాజ్య ఆకాంక్షని ప్రజలకి నేర్పిస్తూ అదే సమయంలో ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి, ప్రపంచానికి తెలియజేస్తూ వాళ్ళ దుఃఖానికి పరిష్కారం చెబుతూ సాగే ఈ సుదీర్ఘ యాత్ర ద్వారా రాజ్యం వస్తుంది అనేటువంటి ఒక మహాసంకల్పంతో ప్రయాణం.